సదాశివం అనే ఊరిలో శివ, బషి, జషు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు శివకి చాలా బోర్ వస్తుంది. అప్పుడు శివ ఇలా అంటాడు, సండే బోర్ వస్తుందిరా, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళితే చాలా బాగుంటుంది. జషు బషికి కూడా ఫోన్ చేసి చెప్తాను. హలో బషి. హలో శివ, చెప్పరా? ఏం చేస్తున్నావురా? బోర్ వస్తుంది కదా, వాటర్ ఫాల్స్ బాగుంది, వెళుదామా? నువ్వు జషుకి ఫోన్ చేసి చెప్పు. సరేరా, వెళ్దాం. హలో జషు. హలో, చెప్పరా బషి? శివ ఫోన్ చేశాడు వాటర్ ఫాల్స్ కి వెళ్దామని. వెళ్దాం రా, చాలా బాగుంటుంది ముగ్గురం కలిసి వెళ్తే. అలా ముగ్గురు కలిసి సైకిల్ పై వాటర్ ఫాల్స్ కి బయలుదేరుతారు. మరికొంత దూరం కాలినడకన కూడా వెళ్తారు. భలే భలే బాగుంది, భలే భలే. అలా ముగ్గురు వాటర్ ఫాల్స్ లో స్విమ్మింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. అరే బషి, ఆ బటర్ఫ్లై చాలా బాగుందిరా, వెళ్ళి పట్టుకుందాం దండి. అవునురా, నిజమే, వెళ్ళి పట్టుకుందాం పదండి. వాళ్ళు బటర్ఫ్లై వెనుక వెళుతూ దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి నరమాంస భక్షకులు వెళ్ళి ఇలా అంటారు, కిలికిలికిలి, ఈరోజు మనకు మంచి విందు దొరికింది రోయ్, వీళ్ళని చంపి తినేసేద్దాం. ఎవరు మీరు? మమ్మల్ని ఏమి చేస్తారు? ఇక్కడ వద్దురా, మన గూడానికి తీసుకెళ్ళి కాల్చుకు తిందాం. జుంబారి ఆ జుంబరి, జుంబారి ఆ జుంబరి. వాళ్ళ ముగ్గురిని వాళ్ళ గూడానికి తీసుకుని పోతారు. నిండా Koszostalmi artabasso, prakvinie bomlicho, mohnizuko lohakwe uno kasta, miuni pizza, rukniవి. నేని అడవికి పెద్దను, నన్నంటారు సింగం ధర. ఇదిగో నా కూతురు శివంగి. నాన్నగారు, చాలా రోజులైంది మనిషి మాంసం తినక, తినాలనుంది నాన్నగారు. హిందువులేమ్మా, మన వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళలో ఎవరు చిక్కకపోతారా ఏంటి? జుంబారి ఆ జుంబారి, జుంబారి ఆ జుంబారి. తరువాత వారిని ఒక చెట్టుకి కట్టేస్తారు. మమ్మల్ని ఎందుకు అలా కట్టేస్తున్నారు మీరు? మమ్మల్ని తినేయకండి. మమ్మల్ని చంపకండి, మేము వెళ్ళిపోతాం. కిలికిలి, ఈరోజు మన వలలో ముగ్గురు మనుషులు చిక్కినారు దొరా. ఈరోజు మనకు పండగే. సంబరాలు మొదలు పెట్టండిరా. కిలికిలి, మంచి భోజనం, కుర్రోకురు. నరమాంస భక్షకులు ఆనందంతో డాన్స్ చేస్తారు.
కొద్దిసేపటికి బాల దగ్గరికి డింపికా వచ్చి ఇలా అంటుంది. కుర్రో కుర్రు, నేను డింపికాను. నాకు ఈ దొడ్డు మంచి నచ్చలే. చీ, ఈ బక్కవాడు భలే ఉన్నాడు. కిలి కిలి, మంచి భోజనం. కుర్రో కుర్రు. అప్పుడు ముగ్గురు ఇలా అంటారు. మమ్మల్ని తినేయకండి. మమ్మల్ని చంపకండి, మేము వెళ్ళిపోతాం. ఆ దొర వాళ్ళకి ఒక షరతు పెడతాడు. మీరు ఈ అడవిలో మీకు నచ్చిన పండ్లను తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలో చెబుతాం, సరేనా? ఆ షరతుకి ఒప్పుకున్న ముగ్గురు తలో వైపు వెళ్తారు. ఇక్కడ ఏ పండ్లని వెతకాలో ఏమో నేను. శివకి మామిడి పండ్లు కనిపిస్తాయి. అబ్బా, ఇక్కడ మామిడి పండ్లు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని వాళ్ళకి ఇస్తే నన్ను వదిలిపెడతారు. ఇదిగోండి, తీసుకోండి, మామిడి పండ్లు తెచ్చాను, నన్ను వదిలిపెట్టండి. తెచ్చావుగా, ఆ పండ్లను నువ్వు తినాలి, లేకపోతే నువ్వు మాకు భోజనం అయిపోతావు ఈరోజు. అమ్మో బాబోయ్, నా కడుపులో పట్టట్లేదు. వీళ్ళేమో తినమంటున్నారు, తినకపోతే చంపేస్తామంటున్నారు. ఇప్పుడు ఎలా మరి? వాడిని చంపండిరా. బషీకి స్ట్రాబెర్రీ పండ్లు కనిపిస్తాయి. అబ్బా, ఇక్కడ స్ట్రాబెర్రీ పండ్లున్నాయి. ఇవి తీసుకుపోయి ఇస్తే వాళ్ళు నన్ను వదిలేస్తారు. అబ్బా, ఇక్కడ వాటర్ మిలన్స్ ఉన్నాయి. నన్ను ఇవి తీసుకొని వెళ్తే నన్ను తొందరగా వదిలేస్తారు. జషు చాలా సన్నగా ఉంటాడు, అయినా కానీ వాటర్ మిలన్స్ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అరే జషు, వాటర్ మిలాన్ ఎందుకు తెస్తున్నావురా? నేను పెద్ద పెద్ద పండ్లు తెస్తే వాళ్ళు నన్ను తొందరగా వదిలేస్తారు కదా, అందుకే నేను పెద్ద పెద్ద పండ్లు తెచ్చాను. ఇదిగోండి, తీసుకోండి స్ట్రాబెర్రీ పండ్లు, నన్ను వదిలేయండి. తెచ్చావుగా, ఆ పండ్లను నువ్వు తినాలి, లేకపోతే నువ్వు మాకు భోజనం అయిపోతావు ఈరోజు. వాడిని చంపండిరా. బషి నవ్వుతూనే ఉండడం వల్ల గూడెం వారికి విసుగెత్తి బషిని కూడా చంపేస్తారు. ఎందుకురా అలా నవ్వుతూనే ఉండిపోయావు? నేను 15 మామిడి పండ్లు తిన్నాను, మిగతావి తినలేనని నన్ను చంపేశారు. నువ్వు ఒక్క పండు తిని ఉంటే బతికేవాడివి కదరా. ఏం చేశాడు రాజేష్ వాడు? అవును, నిజమే. కాకపోతే నువ్వు 15 మామిడి పళ్ళు తినలేకపోయావు. నేను తినాలి అనుకున్న జషుగాడు చేసిన పని వల్ల తినలేకపోయాను. వాడు వెనుక నుండి 20 వాటర్ మిలన్ పండ్లు తెస్తున్నాడు, అందుకే నవ్వాపుకోలేక ఆ ఒక్క పండు తినలేకపోయాను. ఇదిగోండి, నన్ను వాటర్ మిలన్ తెచ్చాను, నన్ను నన్ను వదిలేయండి ప్లీజ్. తెచ్చావుగా, ఆ పండ్లను నువ్వు తినాలి, లేకపోతే నువ్వు మాకు భోజనం అయిపోతావు ఈరోజు. ఏంటి, నేను 20 పుచ్చ పండ్లు తినాలా? నా వల్ల కాదు బాబోయ్. వాడిని చంపండిరా. జషు కూడా తినలేదు అని నరమాంస భక్షకులు జషుని కూడా చంపేస్తారు. చూసారా పిల్లలు, వారి తెలివి తక్కువ తనంతో ఎటువంటి పండ్లు తెచ్చారో. ఇక్కడ బషి అనే పిల్లవాడు స్ట్రాబెర్రీస్ తిని బ్రతికి ఉండవచ్చు,
తన తెలివి తక్కువతనంతో జస్సు కోసం ఆలోచిస్తూ తను కూడా తినలేక చనిపోతాడు. ఎలా ఉంది మా తాత చెప్పిన కథ మీకు నచ్చిందా? తాత చెప్పిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేసేయండి.